నమస్తే, వెల్కమ్ టు రాఖీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆన్లైన్లో గంజాయి కొన్నావంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగికి టోకరా. నర్సరావుపేట యువతి వద్ద 11 లక్షల రూపాయలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు. అక్రమ సంబంధానికి అడ్డుగా మారిందని కన్న కూతురిపై పైశాచిక చర్య. సత్తెనపల్లిలో కుమార్తెకు అట్లకారుతో కాల్చి వాతలు పెట్టిన తల్లి మాధవి. ప్రకృతి వ్యవసాయంపై శాస్త్రవేత్తలకు శిక్షణ తరగతులు. హాజరైన పల్నాడు బాపట్ల వ్యవసాయ శాస్త్రవేత్తలు. మోస్ట్ వాంటెడ్ గజ దొంగ బత్తుల ప్రభాకర్ని అరెస్టు చేసిన పోలీసులు. ప్రభాకర్ వద్ద 2 గన్స్ బుల్లెట్స్ స్వాధీనం. పల్నాడు ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో కల్లుగీత కార్మికులకు మద్యం షాపుల కేటాయింపుపై సమావేశాన్ని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శ్రీనివాసరావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో 13 మద్యం దుకాణాలు కేటాయించమన్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాలో 8 గౌడ, 18 గౌడ ఉపకులస్తులకు కేటాయించమన్నారు. 2 లక్షల రూపాయల నాన్ రిఫండబుల్ లైసెన్స్ ఫీజు చెల్లించాలన్నారు. మండలాల్లో ఎక్కడైతే షాపులు తక్కువగా ఉన్నాయో, ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువగా ఉన్న చోట్ల షాపులు కేటాయిస్తామన్నారు. షాపుల విషయంలో సమస్యలుంటే తమ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు. దుకాణాల కేటాయింపు వివరాల్ని డీసీ వెల్లడించారు. ఈఎస్ ఆఫీస్ కార్యాలయంలో కల్లుగీత కార్మిక కులాలకి మద్యం షాపుల కేటాయింపు, తర్వాత లాటరీ విధానం గురించి ఈ పల్నాడు జిల్లాలో ఉన్న కల్లుగీత సంఘ నాయకులు, గౌడ కులస్థ నాయకులు, తర్వాత టీసీఎస్, టీఎఫ్టీ సభ్యులు అందరూ హాజరవడం జరిగింది. వారి యొక్క ఏరియాస్కు సంబంధించిన గౌడ సంఘ నాయకులందరినీ కూడా తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పడం ఏంటంటే, గుంటూరు జిల్లాలో 13 షాపులు, పల్నాడు జిల్లాలో 13 షాపులు గౌడ కులస్తులకు కేటాయించడం జరిగింది. వాటి 2 జిల్లాల్లో 2 జిల్లాల కలెక్టర్లు కూడా గౌడ్ అనే కులానికి 4, గౌడ అనే కులానికి 9 చొప్పున 2 జిల్లాల్లో కేటాయింపులు జరిగినాయి. లాటరీ తీయడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని మున్సిపాలిటీసు, కొన్ని మండలాలు గౌడ్కి, కొన్ని మున్సిపాలిటీసు, కొన్ని మండలాలు గౌడ కులస్తులకి, అంటే మొత్తం మీద 2 జిల్లాల మీద 8 గౌడ్ కులస్తులకి, తర్వాత 18 గౌడ కులస్తులకి కేటాయింపులు జరిగాయి. వాటి ప్రకారము లాటరీ విధానానికి అప్లై చేసుకోమని చెప్పి వీరందరినీ విన్నవించడం జరిగింది. దీన్ని ఈ సదుపాయాన్ని వినియోగించుకోమని చెప్తున్నాం. 2 లక్షల నాన్ రీఫండబుల్ లైసెన్స్ ఫీజు చెల్లించి, అలాగే వీళ్ళకి మిగతా షాపుల్లో ఉన్నదానికి 50% లైసెన్స్ ఫీజు ఉంటుంది కాబట్టి మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మోరోవర్ పాపులేషన్ రేషియో బేస్లో ఎక్కడైతే తక్కువ షాపులు ఉన్నాయో, ముఖ్యంగా మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ కాకుండా మండలాల్లో మాత్రం ఎక్కడైతే తక్కువ షాపులు ఉన్నాయో, ఎక్కడైతే పాపులేషన్ రేషియో ఎక్కువగా ఉందో ఆ చోట్ల మాత్రమే ఈ యొక్క షాపుల కేటాయింపు చేయడం జరిగింది. అందువల్ల ముందు వ్యాపారం ఈ యొక్క షాపులు వచ్చిన వారికి లాభసాటిగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని మన వాళ్ళందరినీ కోరటం జరుగుతోంది. వాళ్ళకున్న ఏదైనా సమస్యలు కానీ ఈ అప్లై చేసే విధానంలో, తర్వాత ఏవైనా కొర్రీస్ ఉంటే అవన్నీ కూడా వాళ్ళకి వివరించడం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి దాని మీద సమాచారం కావాలన్నా ఈ యొక్క మీటింగ్ ద్వారా తెలియజేయడం జరిగింది. పోలీసులపై కాల్పులు జరిపిన గజ్జి దొంగ బత్తుల ప్రభాకర్ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ, ఏపీలో 80 కేసులో నిందితుడిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ని హైదరాబాద్ పబ్లో గుర్తించారు. బత్తుల ప్రభాకర్ను అరెస్టు చేసి అతని వద్ద 2 గన్లను, 23 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. फर्स्ट एड मंगाओ ना, उनको लगा दो। फर्स्ट एड मंगाओ, पहले पानी दो, फर्स्ट एड मंगाओ। नीचे सुना दो, नीचे सुना, नहीं छोड़ना, नहीं छोड़ना।
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కన్న కూతుర్ని తల్లి మాధవి చిత్రహింసలు పెట్టిన ఘటన వెలుగు చూసింది. 5 రోజులుగా అన్నం పెట్టకుండా అట్లకాడతో వాతలు పెట్టింది కర్కోటక తల్లి. కాలిని తీవ్ర గాయాలతో రోధిస్తున్న పాపను గమనించిన స్థానికులు 1098 నెంబర్కి ఫిర్యాదు చేశారు. సత్తెనపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని సుగాలి కాలనీలో చోటు చేసుకున్న ఘటనపై విచారించేందుకు వచ్చిన అధికారులు పోలీసులను గమనించిన మాధవి తన బిడ్డను దుస్తులు అలమార్లో దాచింది. తల్లి మాధవితో పాటు ఆమెకు సహకరించిన శివపార్వతి అనే మహిళను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. బాలికను నరసరావుపేటలోని శిశు సంక్షేమ గృహానికి ఐసీడీఎస్ అధికారులు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నరసరావుపేటకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు బెదిరించి 11 లక్షల రూపాయలు కొల్లగొట్టిన వ్యవహారం వెలుగు చూసింది. సాయి సత్యశ్రీ అనే యువతికి గత ఏడాది అక్టోబర్లో ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆన్లైన్లో గంజాయి కొనుగోలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయని, ఈ విషయంపై విచారణ కోసం స్పెషల్ పోలీసులు వస్తున్నారని ఆమెను అజ్ఞాత వ్యక్తులు బెదిరించారు. విచారణ పేరుతో యువతిని మోసగాళ్లు తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు నిందితులకు ఆన్లైన్లో 11 లక్షల రూపాయలు చెల్లించారు. ఆ తర్వాత తాను మోసపోయిన విషయాన్ని గ్రహించి నరసరావుపేట పోలీసులను ఆమె ఆశ్రయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజలు ఇటువంటి కాల్స్ వస్తే భయపడకుండా తమను సంప్రదించాలని, అజ్ఞాత వ్యక్తులు మాటలు నమ్మి ఆన్లైన్లో డబ్బులు చెల్లించకుండా జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు. నరసరావుపేట అంచురెడ్డి హాల్లో గత 2 రోజులుగా పల్నాడు, బాపట్ల జిల్లాల వ్యవసాయ శాస్త్రవేత్తలకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డిపిఎం అమలకుమారి విలేజ్ క్లైమేట్ రెసిడెన్స్ గురించి మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల భూమి గుల్లబారి వేరు వ్యవస్థ లోతుగా వెళ్లి భూమిలో కార్బన్ స్థిరీకరిస్తూ ఎల్ నినో, ననినో వంటి ప్రభావాల నుండి తట్టుకోవడానికి ప్రకృతి వ్యవసాయంతోనే సాధ్యమవుతుందన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తింటూ ఆనందంగా, ఆహ్లాదం, ఆకర్షణీయంగా ఉండవచ్చున్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల విజయాలను తెలియజేస్తూ శాస్త్రవేత్తలను ఉత్తేజపరిచారు. శ్రీవారి మోడల్ ఎలా వచ్చింది, ఏ విధంగా ఎక్స్పెరిమెంట్స్ చేశారో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిపిపిలు, టిపిపిలు, వైఆర్ఎఫ్ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఫస్ట్ 9 రకాలు వేసి నవధాన్యాలని సాగు చేశారు. తర్వాత చాలా బాగుంది అది. దాన్ని డబల్ చేశారు. 18 రకాల విధానంలో ముఖ్యంగా పిఎండిఎస్ వరుసగా ప్రతి సంవత్సరం కూడా వేస్తూ 3 సంవత్సరాల తర్వాత పిఎండిఎస్ వేసిన పొలాల్లో క్రాప్ రెసిలియన్స్ అనేది ఉంటుంది. క్రాప్ రెసిలియన్స్ అంటే అది ఎల్నినో ప్రభావమైన, లానినో ప్రభావమైన, అంటే అత్యధికంగా వర్షాలు వచ్చినా, అతి తక్కువ వర్షాలైనా సరే, అంటే వర్షాభావ పరిస్థితుల్లో కూడా తట్టుకునే కెపాసిటీ ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న పంట పొలాల్లో ఆ మొక్కలకు ఉంటుంది. ఎందువలన అంటే మనం పిఎండిఎస్ వేయటం వల్ల సూక్ష్మజీవులు బాగా అభివృద్ధి చెందుతాయి. సూక్ష్మజీవులు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో దానివల్ల నేల గుల్లబారుతుంది. నేలలో కర్బన శాతం అనేది పెరుగుతుంది. కర్బన శాతం పెరిగినప్పుడు మొక్క దృఢత్వాన్ని పొందుకుంటుంది. మొక్కకి రోగాలను తట్టుకునే శక్తి వస్తుంది. వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది. నేలలో ఉన్న పోషకాలన్నీ కూడా సమపాలలో మొక్క తీసుకుంటుంది. కాబట్టి మొక్కలో ఏ విధమైన సూక్ష్మ పోషకాల లోపాలు కానీ, ప్రధాన పోషకాల లోపాలు కానీ లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన మనుషులకి ఏ అనారోగ్యం రాకుండా ఎంత దృఢంగా ఉంటారో అలాగే మొక్కలు కూడా దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. సో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందితే నేల ఆరోగ్యం ఉంటుంది. నేల ఆరోగ్యంగా ఉంటే మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. మొక్కలు ఆరోగ్యంగా ఉంటే మొక్కల నుంచి వచ్చిన దిగుబడి ఏదైతే ఉందో ఆహార పదార్థాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనం రసాయనిక ఎరువులు వేయవలసిన అవసరం లేదు.
పైపాటుగా పురుగు మందులు కూడా పిచికారీ చేయవలసిన అవసరం లేదు. సో తద్వారా పురుగు మందుల అవశేషాలు లేని ఆరోగ్యకరమైన ఆహారపు పంటలు పండించగలుగుతాం. అవి తిన్న మనందరం కూడా మనుషులందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం, సంతోషమే సగం బలం. కాబట్టి ప్రకృతి వ్యవసాయంలో ఉన్న విధానాల ద్వారా, మోడల్స్ ద్వారా నిరంతరం ఆదాయాన్ని సాధించడం సాధ్యపడుతుంది. ఒక్క ప్రకృతి వ్యవసాయ మోడల్స్ ద్వారా మాత్రమే ఏటీఎం, ఎనీ టైం మనీ, నిరంతరం ఆదాయం అనేది సాధ్యపడుతుంది. నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది, ప్రకృతి పర్యావరణం పరిరక్షించబడుతుంది, మనుషుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. తద్వారా ఆరోగ్యం, ఆనందం, ఆదాయం, ఆహ్లాదం అంతా ఆకర్షణీయంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయంలో మరి ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నర్సరావుపేట మండలం ఈసప్పపాలెంలో శ్రీ వాసవి ఆర్యవేశ అన్నదాన సత్రంలో కార్తికేయ డెంటల్ కేర్ ఇంప్లాంట్ సెంటర్ డాక్టర్స్ ఆదిత్య, ఇంద్రాదేవి ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. షుగర్, బీపీ, దంత సమస్యల్ని పరిష్కరించారు. రోగులకు అవసరమైన మందులు ఉచితంగా అందించారు. అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఈవో మాధవీదేవి, కాశీ రామారావు, రాజా చంద్రశేఖరరావు, ప్రోగ్రాం కన్వీనర్ మురళి, రామకృష్ణ, వెంకటేశ్వరరావు, జల్లి శ్రీనివాసరావు, బ్రహ్మానందం, కేశవరావు, శ్రీనివాసరావు, సత్యనారాయణ, లక్ష్మి, శారద, సుధారాణి, గీత, కృష్ణకుమారి పాల్గొన్నారు. నర్సరావుపేట ఈసప్పపాలెం పట్టణ ప్రజలందరికీ కార్తికేయ డెంటల్ టీం తరపున నా నమస్కారాలు. ఈరోజు మన మహంకాళి అమ్మవారి గుడి ఎదురుగా మన ఆర్యవేశ అన్నదాన సత్రంలో కార్తికేయ డెంటల్ టీం దంత వైద్య శిబిరం నిర్వహించింది. ఈ దంత వైద్య శిబిరానికి ఎంతోమంది ప్రజలు వచ్చి వారి వారి దంత సమస్యలు తెలుపుకొని పరిష్కారం పొందారు. ఇట్లాంటి పనులు ఈ కమిటీ మెంబర్స్ వాళ్ళు ఎంతో ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అట్లానే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. ఈసప్పపాలెం నర్సరావుపేట గ్రామ ప్రజలందరికీ మా కార్తికేయ డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ నుంచి నమస్కారం. మేము ఇక్కడ ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో ఫ్రీ క్యాంప్ పెట్టడం జరిగింది. ఒక 100 మంది పైగా పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఎలా అనేది చెప్పడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు కోరు. నమస్కారం. ఈసప్పపాలెం గ్రామంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అన్న సత్రంలో మా అన్నదాన నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో గత 12 వారాల నుంచి ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం విషయం చాలామందికి తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈరోజు కార్తికేయ డెంటల్ కేర్ హాస్పిటల్ వారు వైద్య శిబిరాన్ని నిర్వహించటం, ఈ వైద్య శిబిరంలో దంత పరీక్షే కాకుండా బీపీ, షుగర్ కూడా వారు టెస్ట్ చేసి సుమారు 100 మంది పైగా ఇప్పటికీ వారు పరీక్ష చేసి మందులు ఇవ్వటం కానీ జరిగింది. ఈ సత్రంలో రాబోయే వారంలో కూడా మేము అందరికీ సహాయ సహకారాలు అందించడానికి, ఇంకా సేవా కార్యక్రమాలు చేయటానికి మా వంతు మేము సహకరిస్తామని తెలియజేసుకుంటున్నాం. పరమ పూజ్య యోగ ఋషి స్వామి రామ్దేవ్జీ శిష్యులు పూజ్య స్వామి రిద్దేవ్ నర్సరావుపేట వీచేశారు. ఆదివారం సాయంత్రం నర్సరావుపేటలోని శిశు మందిర్ పాఠశాలలో యోగా శిక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యోగా చేయడంతో ఆరోగ్యంగా ఉంటారని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని, ప్రతిరోజు ప్రతి ఒక్కరూ యోగా చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కుంభమేళ వెళ్లడానికి అవకాశం లేని వారికి గంగా జలాన్ని హరిద్వార్ తీసుకొచ్చామని, అది ప్రజలందరికీ అందిస్తున్నామని తెలిపారు. ఓం నమస్తే. మరి స్వామి రితిదేవ్ గారు మనకి స్వామి రామ్దేవ్ గారి ప్రియ శిష్యులు ఆంధ్రప్రదేశ్ పర్యటన నిమిత్తమై మనకి ఇక్కడ రావడం జరిగింది నర్సరావుపేటకి. మనం నర్సరావుపేటని యోగమయం చేయడానికి స్వామి రితిదేవ్ గారు వచ్చారు. దాన్ని మన టీం ఆనందరాముడు, సురేష్ గారు, సుబ్రహ్మణ్యం గారు, మిత్రులందరూ కూడా ఈ రోజు నుంచి
అసిస్టెంట్ యోగ టీచర్ ట్రైనింగ్ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మిత్రులందరూ కూడా మరి నర్సరావుపేట మిత్రులందరూ తెలిసిన వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొంటారని కోరుకుంటున్నాం. నమస్తే. Namaste Narsaraopeta. Today we are in here Narsaraopeta in Guntur, near Guntur. My name is Swami Ritadev, Patanjali Yogpith Haridwar. We have come here to give information about Yoga, Ayurveda and Swadeshi, and regarding Bharatiya Shiksha Board also. Our Samiti here has decided to promote yoga to all the people. Today lot of people need yoga, Ayurveda for natural treatment of their diseases. In every house, in every area, you will find diabetic patient, BP patient, and many more diseases. These all lifestyle diseases can be easily removed by yoga, Ayurveda. And here we have one Samiti also with our members here, and they are trained from Patanjali Yogpith Haridwar. They are going to start 25 days training for all of you. I appeal to all of you through this channel to join this 25 days training, even though the training is free. But if you need a certificate, small donation of 1099 will be required. Patanjali Yogpith Haridwar. Dhanyawad. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆన్లైన్లో గంజాయి కొన్నావంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగికి టోకరా. నర్సరావుపేట యువతి వద్ద 11 లక్షల రూపాయలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు. అక్రమ సంబంధానికి అడ్డుగా మారిందని కన్న కూతురిపై పైశాచిక చర్య. సత్తెనపల్లిలో కుమార్తెకు అట్లకారుతో కాల్చి వాతలు పెట్టిన తల్లి మాధవి. ప్రకృతి వ్యవసాయంపై శాస్త్రవేత్తలకు శిక్షణ తరగతులు. హాజరైన పల్నాడు బాపట్ల వ్యవసాయ శాస్త్రవేత్తలు. మోస్ట్ వాంటెడ్ గజ దొంగ బత్తుల ప్రభాకర్ని అరెస్ట్ చేసిన పోలీసులు. ప్రభాకర్ వద్ద 2 గన్స్ బుల్లెట్స్ స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాకీ న్యూస్.